హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సండే. ఇన్ని రోజులు కంపెనీలో వర్క్ చేసి ఈరోజు సండే కాబట్టి అంతా ఫ్రెండ్స్ అలా పోయి కొంచెం ఎంజాయ్ చేసి అట్లా నేచర్ చూసుకొద్దామని అందరము మా తిరుపతి దగ్గరలో ఉన్న మామూలుడికి వెళ్తాను. అక్కడ ఫారెస్ట్, కొంచెం వాటర్ ఫాల్స్ అవన్నీ సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా అందరూ స్టార్ట్ అయిపోయారు. నేనైతే ఈరోజు ఇద్దరు లేట్ అయిపోయింది. నేను కూడా స్టార్ట్ అవుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడ మేము ఏం చేస్తాం అవన్నీ కూడా మీకు ముందు చూపిస్తాను. నా వీడియోని కంటిన్యూ చేస్తానండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఒక్కొక్కరిగా అందరి మన కరకంబడికి చెక్ పాయింట్లా పెట్టుకుని అందరికి వచ్చి ఇక్కడికి ఎదురే ఇక్కడ మనకి కావాల్సిన అంటే అక్కడికి వెళ్ళి వంట చేసుకోవాలనుకున్నాం కదా, దానికి కావాల్సిన ఫుడ్ ఇంకా చికెన్ అవన్నీ ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామని ఇప్పుడు అందరూ వస్తున్నారు. అసలే మాది చాలా పెద్ద బ్యాచ్ కదా, అప్పుడు గ్యాదర్ ఇప్పుడు అందరూ వచ్చి గ్యాదర్. ఒక పక్క ఏమంటే మా వాళ్ళు ఏమేం కావాలో కూరగాయలు, టమాటాలు ఇంకా అవన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న లోపల మిగతా వాళ్ళంతా ఎక్కడొక్కడ అందరూ కాల్ చేసి అంత కన్ఫర్మ్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామని. కూరగాయలు ఇంకా పెరుగు ఇంకా దానికి ఏమైనా మసాలాలు ఏమంటాయి. అసలు ఇంతకీ మేము అక్కడ పోయి ఏం ఫుడ్ చేస్తాం మీకు చెప్పలేదు కదా. చికెన్ ఇంకా వైట్ రైస్ చేయాలని ప్లాన్ చేసి ఆల్రెడీ ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాం కదా, దగ్గర 10 or 15 kg చికెన్ అని ప్లాన్ చేస్తున్నాం. మేమైతే 15 kg చికెన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ 15 kg చికెన్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వండుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ అయింది, అందరూ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 8 అవుతున్నాము. చాలా చలిగా ఉంది, ప్లస్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. జస్ట్ 10 minutes జర్నీ ఇప్పుడే మామూలుకి వచ్చాము. ఇదే అండి చెక్ పాయింట్. ఇక్కడ నుంచి అందరూ ఫొటోస్ అవి తీసుకొని లోపలికి వెళ్తాయి. ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. ఇదే ఎంజాయ్ చేయండి. ఇంతసేపు హైవేలో వచ్చాం కదా, ఇప్పుడు ఫుల్ ఆఫ్ రోడింగ్. అసలు దుమ్ము లేకపోతున్నాను అట్లే ముందు పోయి. నేనైతే వెనకొచ్చిన వీడియో తీసుకుందామని మొహం అంతా దుమ్మే, బండి అంతా దుమ్ము, చాలా స్లోగా పోతుంది అప్పటికి. ఇది మామూలు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మామూలు వచ్చే ప్రతి ఒక్కరు బండ్లన్నీ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ టికెట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమని టికెట్ అనేది తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాటేజెస్ అని. ఎక్కడైనా బయట నుంచి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా కాటేజ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. మేమైతే లోకల్ కాబట్టి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాం కానీ మాకైతే ఇవన్నీ అవసరం లేదు. దూరం నుంచి వచ్చి ఇలా నేచర్లో 1 day 2 days ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే కాటేజెస్ అన్నీ ఉంటాయి. ఈ కాటేజెస్ దాకా అయితే బైక్స్ ఇంకా కార్స్ కూడా వస్తాయి, అవైలబుల్ ఉంది. అంతే లోపల సఫారీ కూడా ఉంది. మామూలుగా మనకి జీప్లో సఫారీ తీసుకుని లోపల అంతా చూపిస్తారు, సైట్ సీన్స్ అన్ని కూడా చూపిస్తారు. ఇక్కడ దాకా వెహికల్స్, ఇక్కడ నుంచి బై వాక్ ఎవరైనా సరే నడుచుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనము ఒక 3 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ నడుచుకునే వెళ్ళదారిలో సైట్ సీన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. అందరం వెళ్తున్నాం కదా, చూడండి మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫ్లోలు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. నాకైతే అసలు ఎంత మైండ్ ఎంత రిలీఫ్గా ఉంది. ఇన్ని రోజులు వర్క్ చేసి ఆ ప్రెషర్కి ఇక్కడ వచ్చింది కదా ఎంత హ్యాపీగా ఉంది. మావాడైతే నైట్ ప్యాంట్ వేసుకోరాకుండా బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చాడు. ఇక్కడ ఉన్న ఈ ఆఫ్ రోడ్ ఈ దుమ్మికి ప్యాంట్ మొత్తం బ్లాక్ అయిపోయిందంటే అదన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు. చూసారా, ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మొత్తం బ్యాంబో స్టిక్స్ ఉంది, చాలా సూపర్. లాస్ట్ టైం పోయినా ఆ పక్క రైట్ సైడ్ వాటర్, ఆ పక్క లోయ లేదు, ఈ పక్క ఉండేది కొంత. ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ ఉంది, మామూలుగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండి చాలా సూపర్గా ఉండే. క్లైమేట్ చూసిన మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీలింగ్గా ఉంది. ఇంకా మా వాళ్ళు ఫుడ్ రెడీ చేయడానికి పోతున్నారు, చేసుకుందామని ముందుకు పోతు చూసిన మా వాడు హై అని పోతున్నాడు. దానికి మసాలా గిసాలు ఏమి ఇవ్వలేదా? మనం చికెన్ పెట్టేసి బ్యాంబూ చికెన్ రెడీ అంటున్నాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ పోవాలి, ఈ సైడ్ పోతే ఇటు పక్క వాటర్ బాగుంటాయంటే మా వాళ్ళు తెలియకుండా రైట్ సైడ్ వెళ్ళిపోయారు. అక్కడ వస్తున్నా చూడు దండుపాలెం బ్యాచ్ మోట్లో ఇట్లా చాలా లాంగ్ వెళ్ళిపోయి నేను జూమ్ చేసి మరీ చూసిన అందరికి మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నా. చూసిన మొత్తం రాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. క్లైమేట్ చిన్నగా వాటర్ ఫ్లో, ఆ సైట్ సీన్స్ చూడడానికి మాత్రం అసలు 2 కళ్ళు సరిపో. అంత చూడండి వాటర్ అంత
అంత ప్యూర్గా ఉన్నాయంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళందరూ దగ్గరికి వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుంచి వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి. వంట చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, పొయ్యి పెట్టాలి. కాబట్టి పొయ్యి కోసం మా వాళ్ళు రాళ్ళు దగ్గరికి బాహుబలి, మా టీంలో పెద్ద బాహుబలి. ఇంకెళ్ళి రాళ్ళని తీసుకొస్తారు. ఇంకా పొయ్యి ఏర్పడి ఇంకొక పక్క కటింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది. ప్లస్ ఇంకొక పక్క చికెన్ కడగడం అన్ని స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా మంచి మంచి ఫన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళన్నీ రెడీ చేస్తున్నారు. అంటే పొయ్యి పెట్టడానికి ఇక్కడ రెడీమేడ్ పొయ్యి గ్యాస్లు దొరకవు కాబట్టి నేచర్లో దొరికే ఈ కట్లు అవన్నీ తీసుకొని చేయాలి కాబట్టి పొయ్యి అంతా రెడీ చేస్తున్నాము. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అంత డీసెంట్ కానీ ఇక్కడికి వస్తే అంత అడుగు మనుషుల్లాగా అయిపోయినాడు. రాళ్ళు అంటారు, చెట్లు అంటారు, పొట్లు అంటారు, రాళ్ళతో కొట్టుకుంటా ఉంటారు. ఎంత ఎంజాయ్ అంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే నిజంగా ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వస్తే మైండ్ రిలీఫ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి ఇంకా మనం ముందుకెళ్ళచ్చు వర్క్లో. ఒక పని చేస్తున్నారు, కొంతమంది వాటర్లో దిగి ఆడుకుంటున్నారు, కొంతమంది కటింగ్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు. మా దాంట్లో పెద్ద మనిషి ఈరోజు వంట మాస్టర్ చూడండి. ఎయిరా మామ ఇంచు వచ్చిన వెంటనే ఏ పని చేయకుండా వాటర్లో దిగని వాడికి ఒక పని పెట్టాము. ఉన్న గిన్నెలంతా నువ్వు వాటర్ లోపల దిగేసాడు, నువ్వు గిన్నెని కడిగి ఇవ్వరా అంటే చూడు అక్కడ కూడా ఎంత స్టైల్గా గిన్నెలు కడుగుతున్నారంటే అది వీడియో కోసం. అంటే ఇటుపక్క ఏమంటే కటింగ్ అంతా స్టార్ట్ అయింది. వీళ్ళేమో కటింగ్ మాస్టర్లు ఎప్పుడు వచ్చిన పాపం వీళ్ళు కటింగ్ చేస్తారు. ఇంకో పక్క చికెన్కి మసాలా గిసాలా అంతా రెడీ చేస్తున్నారు. దీని వాళ్ళు మంచిగా రసాలా చేసి దాంట్లో చికెన్ బాగా ఊరబెట్టి మనం చేయాలంట. ఒక్కొక్క పక్క ఒక పని జరుగుతుంది. ఇంకో పక్క పొయ్యి వెలిగించేసాడు, ఆ పొయ్యి వెలుగుతుంది. ఈ పక్క అంతా మసాలా కలుపుతున్నాడు. మళ్ళీ వచ్చేసి మా పెద్ద మనిషి కడుగుతున్నారు చికెన్ కడుగుతున్నారు. అలాగే దాని తోమి దాని పిండి రుబ్బేస్తున్నారు చూడ కడిగి అరగంట కడిగాడు ఆ చికెన్. ఏం కడిగాడు కానీ మొత్తాన్ని చికెన్ కడిగి తీసుకొచ్చారు. నేను సగం వీడియో చికెన్ కడిగి తీసుకుని ఎంతసేపు కడుగుతా గురువు అంటే గురు ఈరోజు చికెన్ లెవెల్లో వస్తుందని చెప్పారు. మొత్తానికి చికెన్ కడిగి తీసుకొచ్చినారు. ఈ లోపల ఇంకొక పొయ్యి కావాలి, ఎందుకంటే ఒక పొయ్యిలో రైస్ ఇంకొక చికెన్ పెట్టారు. మళ్ళీ మా చిన్న బాహుబలి పోయాడు, రాళ్ళు ఏర్పడుతున్నారు చూడండి. ఈ రాళ్ళతో ఇంకో పొయ్యి స్టార్ట్ చేయాలి. ఒక పొయ్యి ముట్టిచ్చేసారు, పొయ్యి మండుతుంది. ఆ పొయ్యి ఎలా మండుతుంది చూపిస్తాను. కానీ ఇక్కడైతే కట్లకైతే ఏ ఇబ్బంది లేదు, మొత్తం కట్లు బాగా దొరుకుతాయి. ఇంకో పక్క చికెన్ మొత్తం బాగా మసాలా అంతా పోసి కొంచెం ఊరబెట్టాలంటే బాగా నానబెడితే చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి దీన్ని బాగా నానబెడుతున్నారు. మొత్తానికి అరగంట తర్వాత చికెన్ స్టార్ట్ అవుతుంది. చికెన్ ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా వస్తుందని అందరికి మైండ్ లో ఒక థింకింగ్. నాకైతే నిజంగా చికెన్ బాగా వస్తుంది రాదా నేను కూడా ఆలోచిస్తున్నాను. మొత్తానికి అయితే ఏదో చేస్తాను, చూద్దాం. నాకు తెలిసి ప్రతిసారి ఇట్లా అనుకుంటా కానీ చికెన్ అయితే భలే టేస్ట్గా చేస్తారు మా వాడు. చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. అవి కట్లాగే ఒకేసారండి యారా. అవును రే సగం పోసుకో అయితే పెట్టు రూమ్ పెట్టుకోండి. వేస్ట్ అయిపోతుంది. అలాగే రూమ్ మురికి అన్నం వండుకొచ్చినాడు వాడు. వెంకీ పెద్ద వంట మాస్టర్ లాగా పెద్ద ఆయిల్ పోసినారు, ఆనియన్ చేస్తారు, ఎర్రగడ్డలు వేస్తారు, చికెన్ మసాలా, మిరప్పొడి, పసుపు గిసిపేసి మొత్తం రుద్దుతున్నాడు. అయితే పెద్ద ఎక్స్పీరియన్స్ లాగా చేస్తాడు. ఇంకొక చికెన్ బాగా నానబెట్టాం, ఆ చికెన్ కూడా వేసి కలుపుతున్నారు. దేవుడు చికెన్ కానీ బాగా వస్తే ఓకే, బాగా రాకపోతే మేము తినేసాం. మాకు ఏమైనా అలవాటు నాకు బాగుంది చికెన్ అయితే చేయాలండి ఉమ్ము వదిలేస్తారు మా వాళ్ళు. మొత్తానికి చికెన్ వేసినాడు. దీంట్లో ఆయిల్ పోయాలో వాటర్ పోయాలో ఆలోచిస్తారు. మొత్తానికి ఏం పోస్తారు చూద్దాము. కొత్తిమీర వాడిపోతుందిరా. ఇదంతా ఒక పక్క ఇంకో పక్క మా అడిగి మనుషులు చూడండి, చికెన్లో వచ్చే రివరు గుండెకాయలు బాగా కాల్చుకొని అసలు ఏందిరా బాబు ఇట్టున్నారంటే ఇట్లా తింటే మంచిదండి హెల్త్ కట్టున్నారు. సార్ తినండి, ఎవరు ఇష్టం లేదు. మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ చూసినాడు అసలు ఆ ఫ్లేవర్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ బాగా వచ్చింది. ఏదో అనుకున్నాం కానీ మా మాస్టర్ వేరే లెవెల్లో చేశారు. మా ఫ్రెండ్ సూపర్ చేశారు. మొత్తానికి అందరం తినడం స్టార్ట్ చేశాము. ఎవరు పెడితే వాళ్ళు కుమ్ముతున్నారు చికెన్. ఇటు పక్క ఫ్రెండ్స్ అంతా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ
ఈ అట్మాస్ఫియర్ ప్లస్ ఈ రాళ్ళల్లో కూర్చొని నేచర్కి చల్ల గాలికి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా మైండ్ రిలీఫ్ చాలా సూపర్గా అవుతుంది. ఇదంతా అయిపోయిన తిన్న తర్వాత ఇంకా మనకి ముందు ఇంకా వాటర్ దిగేశారు. కాసేపు అంతా వాటర్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుదాం, ఇంటికి స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్ళిపోదు కాబట్టి. తమ్ముడు అటు పరిగెత్తా పడరా సరే వాళ్ళే వెళ్తారు. మేమంతా అటుపక్క వెళ్ళి ఎంజాయ్ చేసి ఇటుపక్క ఇంకో ఇక్కడ ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడంతా వీళ్ళకి వండుకొని పెట్టింది. ఇక్కడ ఏం సేఫ్టీ ఇష్యూ అంటూ ఏం ప్రాబ్లం లేదు. అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి హ్యాపీ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ట్రిప్ ఎక్కడితో కంప్లీట్ అయింది. మళ్ళీ అందరూ రిటర్న్ అయిపోయాము. ఇంకా రేపు నుంచి అందరూ ఎవరు వర్క్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు పార్కింగ్ కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నా ఇలాంటి వీడియోస్ అందరూ తీసుకొని సైనింగ్ అప్ బీవీకే.